మన కంపెనీ తరపు నుండి జిఆర్టీఏ కంపెనీకి డూప్లికేట్ సరుకు వెళ్ళింది మేడం. ఆ డూప్లికేట్ సరుకు మన కంపెనీయే తయారు చేసినట్టు క్రియేట్ చేశారు మేడం. వస్తాను, కేక్ కట్ చేస్తాను, తిరిగి వెళ్ళిపోతాను. అలా అయితేనే ఆ ఇంటికి వస్తాను. సరే వినోద్, వస్తానని నువ్వు ఒక్క మాట అన్నావు, నాకంతే చాలు. భార్గవి, రోజీ, త్వరగా రండి. రండి భార్గవి. ఏంటమ్మమ్మా చాలా సంతోషంగా ఉన్నావు? మీ అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ మన ఇంట్లో జరుపుకోవడానికి వస్తున్నాడు. ఏంటమ్మా, వినోద్ ఇంటికి వస్తున్నాడా? అవును భార్గవి, కేక్ కట్ చేసి వెళ్తాడు. చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు కూడా భార్గవి. కంపెనీలో ఫ్రాడ్ జరిగినందుకు నువ్వెక్కడ డిస్టర్బ్ అవుతావో అని నేనెంతో భయపడ్డానమ్మా. నువ్వు హ్యాపీగా ఉన్నావు, మాకంతే చాలమ్మా. వినోద్ ఇంటికి వస్తున్నాడు. నా డిస్టర్బ్ మూడ్స్, ఎమోషన్స్ ఏవి పనిచేయవు. హ్యాపీగా ఉండడమే. మనకున్న టైంలోనే వినోద్ పార్టీని వీలైనంత గ్రాండ్ గా చేయాలి. రోజీ, నువ్వు వెళ్ళి ఫ్లవర్స్ డెకరేట్ చేయి. భార్గవి, నువ్వు వెళ్ళి బెలూన్స్ డెకరేషన్ చూడు. సరే అమ్మా. నా మనవడి బర్త్డే నా కళ్ళ ముందే జరగబోతుంటే చాలా సంతోషంగా ఉంది. వెళ్ళండి వెళ్ళండి, స్టార్ట్ చేయండి. పద. వినోద్ ఏంటి ఇంకా రాలేదు? వచ్చే టైం అయిందే. గౌరీ, గౌరీ, వస్తున్నానమ్మగారు. చూడు, వినోద్ కి గోంగూర పచ్చడి, బటర్ చికెన్, పాలక్ పన్నీర్ అంటే చాలా ఇష్టం. అవి టేస్టీగా బాగా చెయ్యి. సరేనమ్మా. వెళ్ళు. అవును, కేక్ ఆర్డర్ ఇచ్చి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? సీను, సీను, వస్తున్నానమ్మా. కేక్ ఆర్డర్ ఇచ్చి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. వెళ్ళి పర్సనల్ గా చూడు. అలాగేనమ్మా. ఏంటమ్మా నువ్వు మరీను? వచ్చిన వాడు ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గర నుంచి అట్టే వెళ్ళిపోతాడా ఏంటి? తొంగి చూస్తున్నావు అలాగా? అది కాదు భార్గవి, వచ్చే టైం అయింది కదా, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను, అంతే. వాడు వస్తాడులేమ్మా, పద. నువ్వు కాసేపు రిలాక్స్ అవుదు గాని పద. రా. నువ్వంతా డెకరేషన్ చేసేసావా? అయిపోయిందా? నువ్వు పదమ్మా. ఏంటో అమ్మమ్మ ఇంతలా హడావిడి చేస్తుంది. అన్నయ్య బర్త్డేకి వస్తాడో లేక ఇంకెక్కడికైనా వెళ్లాల్సి వస్తుందో చూద్దాం. సంధ్య, త్వరగా రండి, అవతల అమ్మమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. హే, డ్రెస్ బాగుంది. మేము రెడీ అండి. రండి రండి, త్వరగా రండి. పదండి. పోలీసులు వచ్చారేంటి? ఏమో, ఎవరిదైనా అడ్రస్ కోసం వచ్చారేమో. ఓ, ఇక్కడ వినోద్ అంటే ఎవరు? నేనే సార్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నన్ను అరెస్ట్ చేస్తారా? ఎందుకు సార్? మా ఆయన్ని అరెస్ట్ చేయాల్సినంత తప్పు ఆయన ఏం చేశారు? మోసం చేసినందుకు. ఎంతో మంది అమాయకులకు హాని చేయటానికి ప్రయత్నించినందుకు.
మా ఆయన మోసం చేయడం ఏంటి, హాని చేయడానికి ప్రయత్నించడం ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాకపోవచ్చు కానీ మీ భర్తకు మాత్రం బాగా అర్థమవుతోంది. ఏమంటారు వినోద్ గారు? ఎస్ఐ గారు, మీరు కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నారు. అసలు నేనెవరో తెలుసా? తెలుసండి. మీరెవరో మీ కథ ఏంటో మొత్తం తెలుసు. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రోజీ గారి ఏకైక మనవడు మిస్టర్ వినోద్ అని మాకు తెలుసు. ఆ రోజీ గారి కంప్లైంట్ ఇస్తేనే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి, నన్ను అరెస్ట్ చేయమని మా అమ్మమ్మే నా మీద కంప్లైంట్ ఇచ్చిందా? అవును. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీల్లో వాళ్ళ కంపెనీ పేరు వాడుకొని వాళ్ళ ప్రోడక్ట్ ని డూప్లికేటివ్ తయారు చేసి దొంగచాటుగా అమ్ముతున్నారని, వాళ్ళ కంపెనీ పరువు తీస్తున్నారని రోజీ గారి కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు అలా డూప్లికేటివ్ తయారు చేస్తోంది వినోదేనని మాకు పక్కగా ప్రూఫ్స్ తో సహా సమాచారం అందింది. నో, నేను అలాంటి పని చేయలేదు. అసలు కంపెనీలన్నీ మావి. కోట్ల ఆస్తితో పాటు వాటన్నింటినీ వదులుకొని ఒంటరిగా నా భార్య బిడ్డతో నా కష్టంతో బతుకుతున్నాను. అలాంటి తప్పుడు పని చేయాల్సిన అవసరం నాకేంటి? అవునండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మా వారు అలాంటి తప్పు చేయరు. చూడండి, ఏదో పొరపాటు జరగడం కాదు, పక్కా ప్రూఫ్స్ తోనే ఇక్కడికి వచ్చాం. ఏవైనా మాట్లాడుకోవాలనుకుంటే రేపు కోర్టులో మాట్లాడుకోండి, లేదంటే కంప్లైంట్ ఇచ్చిన రోజీ గారితో మాట్లాడుకోండి. కేసు విత్డ్రా చేసుకోమని ప్రాధాయపడండి. అంతే తప్ప ఇప్పుడు మాత్రం మీ వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిందే. కానిస్టేబుల్ సార్, అరెస్ట్ చేయం. నో, మా ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఆయనకి ఏ పాపం తెలియదు. ఇలా అన్యాయంగా అరెస్ట్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. చూడమ్మా, మా డ్యూటీ మమ్మల్ని సక్రమంగా చేసుకునేలా మీరు మాకు సహకరిస్తే చాలా మంచిది. లేదంటే మా స్టైల్లో 4 తగిలించి తీసుకెళ్తాం. అంతేకాదు ఇలా అడ్డొచ్చినందుకు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మర్యాదగా అడ్డు తప్పుకోండి. మా అమ్మమ్మే నన్ను అరెస్ట్ చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది సంధ్య. మీ డ్యూటీ మీరు చేయండి. నేనే తప్పు చేయకుండానే నా మీద ఎందుకీ తప్పు మోపారో నాకు అర్థం కావట్లేదు సంధ్య. మీరెన్ననుకున్నా కూడా రోజీ గారు చాలా గ్రేట్ అండి. ఆవిడెంత నిజాయితీ పర్రాలో అందరికీ తెలుసు. అలాగే ఆవిడ నిజాయితీ ఎలాంటిదో మిమ్మల్ని అరెస్ట్ చేయించి మరోసారి నిరూపించుకున్నారు. పదండి. వినోద్, డాడీ డాడీ సంధ్య, ఈషా జాగ్రత్త. పదండి. ఇన్నాళ్ళు ఎంతో కోపం మా మీద దాచుకుని ప్రేమున్నట్టు ఎంత బాగా నటించావు గ్రాని. మా ఆయన్ని అరెస్ట్ చేస్తారా?
వినోద్ ఇంకా రాలేదేంటి? ఈ పాటికి రావాలి కదా. అమ్మా, నిన్ను చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అది కాదు భార్గవి, త్వరగా రమ్మని కూడా చెప్పాను. వినోద్ ఇంకా రాలేదేంటా అని. ఇంకెక్కడికొచ్చేది? మీ ముద్దుల వారసుడు పుట్టింటికి రావడం కాదు, ఆల్రెడీ పోలీసులు అత్తింటికి తీసుకెళ్లారు. ఈ విషయం ఈవిడికి తెలిస్తే ఎలా తట్టుకుంటుందో ఏంటో చూద్దాం. అమ్మగారు, మీరు ఈ టైంకి కొన్ని టాబ్లెట్లు వేసుకోవాలి, తీసుకురమ్మంటారా? ఒంట్లో బాగోలేనప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటాను, కానీ ఈరోజు నా మనవడు వస్తున్నాడన్న ఆనందంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఆ టాబ్లెట్లు ఏమీ అక్కర్లేదు. అబ్బో, ఈవిడ గారు ఎంతో ఆనందంగా ఉన్నారంట. అక్కడ ఈ పాటికి సంధ్య ఈవిడ గారి మీద కయ్యానికి కాలు దూతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడున్న సంతోషం కాస్త ఇంకాసేపట్లో ప్రళయంగా మారిపోతుందిలే. మమ్మీ, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన శత్రువులింటికి. శత్రువుల అంటే ఎవరు మమ్మీ? కాసేపు నన్ను విసిగించు కేశా, సైలెంట్ గా ఉండు. అలాగే మమ్మీ. చాలా రోజుల తర్వాత వినోద్ ఇంటికి వస్తున్నాడు. దిష్టి తీయాలి. నువ్వు వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకురా. అలాగేనమ్మా. ఏంటమ్మమ్మ ఇదంతా? ఎలాగో అన్నయ్య వచ్చేస్తున్నాడుగా, ఇంకా ఈ దిష్టి నీళ్ళు ఎందుకు? లేదు రోజీ, మీ అన్నయ్య మీద చాలా దిష్టి కళ్ళు పడుంటాయి. వాడికి దిష్టి తీయడం చాలా అవసరం. అమ్మా, సంధ్య వినోద్ వచ్చేస్తున్నట్టున్నారు. రండి. సంధ్య, ఏంటి ఈషా నువ్వు మాత్రమే వచ్చారు? వినోద్ ఎక్కడా? వెనకొస్తున్నాడా? చెప్పవేంటి సంధ్య, వినోద్ ఎక్కడా? సంధ్యను చూస్తుంటే మాటల యుద్ధమే కాదు, మాటల సునామీ వచ్చేలా ఉంది. అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి సంధ్య? వినోద్ ఎక్కడా? ఏంటి సంధ్య, ఏంటి నువ్వు చేస్తుంది? ఏం డ్రామాలు ఆడుతున్నారండి మీరు? డ్రామాలేంటి సంధ్య? వినోద్ ఎక్కడా అని అడిగితే అంత కోపం ఏంటి సంధ్య? పైగా డ్రామాలు ఆడుతున్నారంటావేంటి? వినోద్ ఎక్కడున్నాడో మీకు తెలీదా? తెలీదు. వినోద్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వినోద్ ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి సంధ్య? ఎందుకు? అసలు ఏం జరిగింది? అది తెలుసుకోవడానికి నేను ఎక్కడి వరకు వచ్చాను. నా భర్తను ఎందుకు అరెస్ట్ చేయించారు మీరు?
ఏం మాట్లాడుతున్నావు సంధ్య? వినోద్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? ఆ అరెస్ట్ మేం చేయించామని నువ్వు మమ్మల్ని నిలదీయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఇక చాలా ఆపండి. ఇప్పటి వరకు మీరు ఆడిన నాటకాలు ఇంతటితో ఆపండి. ఈ పుట్టినరోజు మేము చిన్నింట్లో ఉన్నప్పటికీ కూడా మేమెంతో సంతోషంగా జీవితాంతం గుర్తుండిపోయేలా ఉన్నాం. మీరు ఫోన్ చేసి మమ్మల్ని రమ్మని చెప్తే ప్రేమతో పిలిచారేమో అనుకున్నాం. కానీ ఇలా వినోద్ని అరెస్ట్ చేయించి ఒక మచ్చలా గుర్తుండిపోయేలా చేస్తారనుకోలేదు. సంధ్య, నిజ నిజాలేంటో తెలుసుకోకుండా నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడకు. అసలు నువ్వెవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? తెలుసు, బాగా తెలుసు. శ్రీమతి రోజు చలసాని గారితో మాట్లాడుతున్నామని తెలుసు. ఒకప్పుడు తెలియక నేను వినోద్ డబ్బు కాసపడి ఏవేవో తప్పులు చేశాం. అప్పుడు మమ్మల్ని శిక్షించకుండా ఇప్పుడు వాటన్నిటికీ వడ్డీ చక్రవడ్డీ అన్నీ కలిపి హ్యాపీగా ఉన్న ఇలాంటి సమయంలో వినోద్ని అరెస్ట్ చేయించి చాలా పెద్ద శిక్ష వేశారు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా అరెస్ట్ చేశారు అని మా మీద ఫైర్ అవుతావేంటి సంధ్య? మీ కంపెనీ పేరు వాడుకుని డూప్లికేట్ ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్ముకుంటున్నామని మీరే కంప్లైంట్ చేశారంట కదా. మీరు అరెస్ట్ చేయమంటేనే చేశామని పోలీసులు కూడా చెప్పారు. ఇంతకంటే ఏం కావాలి మీ మీద నేను ఫైర్ అవడానికి? డూప్లికేట్ ప్రొడక్ట్స్ తయారు చేసి వినోద్ అమ్ముకోవడం ఏంటి? వాడలా చేయడు. మీరలా అనుకుంటే వినోద్ మీద కేసు ఎందుకు పెట్టారు? ఫ్రాడ్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పిన మాట వాస్తవమే గాని వినోద్ మీద కేసు పెట్టమనలేదు. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. భార్గవి, ఒకసారి మేనేజర్ కి ఫోన్ చేసివ్వు, నేను మాట్లాడాలి. ఇదిగోమ్మా, రింగ్ అవుతుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి, నేను వింటాను. నమస్తే మేడం. ఏంటి అశోక్, అసలు అక్కడ ఏం జరుగుతోంది? వినోద్ ఫ్రాడ్ చేయడం ఏంటి? అవును మేడం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారు కదా అని కంప్లైంట్ చేశాను. వాళ్ళ ఎంక్వైరీలో వినోద్ గారే దోషి అని తేలింది మేడం. పైగా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీద వినోద్ గారి సంతకం పక్కాగా ఉంది మేడం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాలన్నారు కదా అని నేను సైలెంట్ అయ్యాను మేడం. సారీ మేడం. మీరింకేం చెప్పొద్దు. వెంటనే వెళ్లి కేసు విత్డ్రా చేసుకుని వినోద్ ని బయటకు తీసుకురండి. సారీ మేడం, ఇప్పుడు నేనేం చేయలేను. ఎందుకంటే వినోద్ గారి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడేం చెప్తారు రోజీ గారు? మీకు మాకు సంబంధం లేదని బయటకు వచ్చేసిన ఆయన మీ కంపెనీ డాక్యుమెంట్స్ మీద సంతకం ఎలా చేస్తారు? మీరే కావాలని ఆయన్ని కేసులో ఇరికించాలని ఇంత కుట్ర పన్నారు. మా మీద ఎందుకు ఇంత పగపట్టారు? సంధ్య, నేను చెప్పి ఆపండి. మీరేం చెప్పకండి. మీరు మా ఇంటికొస్తే మీకు ఏ లోటు రాకుండా చూసుకున్నాం కదా గ్రాని. అయినా కూడా మీరు మమ్మల్ని దోషుల్లాగా ఎందుకు చూస్తున్నారు? మేమంటే ఎందుకంత కోపం మీకు? చిన్నప్పటి నుండి వినోద్ని ఎంతో ప్రేమగా చూసుకున్నామని చెప్తుంటారు కదా గ్రాని. ఇదేనా ఆ ప్రేమ? కొడుకు ఎన్ని తప్పులు చేసినా క్షమించేది తల్లి అంటారు. కానీ వినోద్ని మీరు ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటికి గెంటేశారు.
తప్పులు మేము తెలుసుకుని పూర్తిగా మారిపోయి ఎంతో బాధ్యతగా సంతోషంగా బ్రతుకుతుంటే ఈ విధంగా మమ్మల్ని వేటాడుతున్నారే. మీరు ఒక తల్లినా? నువ్వు నోర్మై. నేను నీతో మాట్లాడట్లేదు.